వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో నాఫెడ్ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం. కొడంగల్ మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు 8,000, ఎకరాకు గరిష్టంగా 8 క్వింటాళ్లు మాత్రమే. 12% మాయిశ్చర్ తప్పనిసరి. హమాలి రైతులే భరించాలి. పంట సాగు వివరాలు ఆన్లైన్ ఉండాలి. అగ్రికల్చర్ అధికారుల ధృవీకరణ తప్పనిసరి. కొడంగల్ అగ్రికల్చర్ మార్కెట్ సెక్రటరీ దేవదత్తు, ఏపీఎం గోపాల్, సిసి అరవింద్. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసిఫ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె సత్యనారాయణ రెడ్డి, చెన్నారం నరసింహులు, సేవియా నాయక్ పాల్గొన్నారు. కొడంగల్ మండలంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు మరియు ఉద్యోగులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే మనకి ఈ కందుల కొనుగోలు కేంద్రం అనేది నాఫెడ్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో మన మండల మహిళా సమైక్య పాత్ర పోషిస్తూ వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యి ఉండి వాళ్లకు హెల్ప్ చేయడానికి మన మండల సమైక్య ముందుకొచ్చి సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ రెడ్ గ్రాము కొనుగోలు చేసి నాఫెడ్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు వాళ్ళ పోర్టల్లో, ఈ సమృద్ధి పోర్టల్లో రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. దాని తర్వాత వీళ్ళు కొన్న తర్వాత కూడా కందులు కొన్న తర్వాత ఎన్ని క్వింటాలు కొన్నారు అనేది కూడా మళ్ళీ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రీ చేసిన తర్వాత ఇవి గోడానికి పంపించినాక వాళ్ళకు పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 5 రోజుల్లో వాళ్ళకు పేమెంట్ వాళ్ళ అకౌంట్లో నేరుగా రైతు అకౌంట్లో రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు క్వింటాల్కు మద్దతు ధర వచ్చేసి 8,000 రూపాయలు ఇస్తున్నారు. బయట మార్కెట్తో సంబంధం లేకుండా బయట పెరిగినా తగ్గినా మనతో మాత్రం 8,000 ఫిక్స్ ఉంటుంది. బయట ఇంకా తగ్గినా కూడా మనతో 8,000 ఫిక్స్ ఉంటుంది. క్వింటాల్కి 8,000 రూపాయలు. అంటే ఇది క్వాలిటీ మంచిగా ఉండాలా, వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు. ఏ గ్రేడ్ మాలే ఉండాలి ఖచ్చితంగా. ఒకటే క్వాలిటీ తీసుకుంటారు, ఒకటే రేట్ ఉంటుంది. రెండో గ్రేడింగ్ ఏమి ఉండదు. కాబట్టి మంచి క్వాలిటీ ఉన్నటువంటి కందులు తీసుకుంటారు. ఏదన్నా డస్ట్ అట్లా ఏమన్నా ఉంటే కూడా క్లీన్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రైతు దగ్గర ఒక ఎకరానికి 8 క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక రైతు దగ్గర ఎక్కువ ఉంటే ఒకరోజు 40 క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఎక్కువ ఉంటే రెండో రోజు కూడా ఆ రైతు దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన మండలం ఇక్కడ మన కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఎవరైనా ఏ మండలం వాళ్ళైనా, తెలంగాణలో ఏ మండలం వాళ్ళైనా, ఏ జిల్లా వాళ్ళైనా కూడా సెంటర్లో అమ్ముకోవచ్చు. ఎన్ని క్వింటాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వేల క్వింటాలైనా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత లిమిట్ అనేది ఏం లేదు. కొనుగోలు కేంద్రం ఈరోజు కొడంగల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నాఫెడ్ ఆధ్వర్యంలో ఇది క్వింటాలకు 8,000 చొప్పున వీళ్ళు ఇస్తున్నారు మద్దతు ధర గవర్నమెంట్ నుంచి. రైతులందరినీ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మధ్య దళారులు బయట అమ్ముకుంటే వాళ్ళు అవసరాన్ని బట్టి తక్కువ రేటుకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రైతులు సద్వినియోగం చేసుకొని ఆ క్వాలిటీ ప్రకారం తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళు 8,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. దాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రైతుల కోసం మన కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మన మార్కెట్ లోపల, వ్యవసాయ మార్కెట్ లోపల. ఇట్టి అవకాశాన్ని మన రైతులందరికీ అందజేసి సక్రమంగా ఎలాంటి లోపాలు లేకుండా సక్రమైన రీతిలో తూకాలు చేసి ఎటువంటి ఆటంకం కలగకుండా మీరందరూ ఈ మహిళా సమైక్య వాళ్ళందరూ సహకరించి, ఇంతకు ముందు ఏం జరిగిందంటే ఒక అవకతవకలు జరిగినాయి. అటువంటి దానికి తావు ఇవ్వకండి. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి మనిషో డైనమిక్, ఇటువంటి అవకాశాలకు మటుకం ఇటువంటి తప్పులకు తోగియడం. మళ్ళీ అటువంటిది ఏమైనా జరిగిందనుకో అది దానికి బాధ్యులు మీరే. ఎందుకంటే క్రమశిక్షణతోటి రైతులకు ఎలాంటి హాని కలగకుండా వచ్చిన వాళ్ళకి సక్రమంగా లైన్ పద్ధతి మీద పాటించి వాళ్ళకి రైతుల కందులు ఒకవేళ పచ్చి ఉన్నటువంటి ఎడల వాళ్ళకి ఇటువంటి ఇక్కడ మన కాయిదాలు ఇస్తాము వాళ్ళకి అక్కడ. ఎందుకంటే మళ్ళీ వాపస్ తోలితే వాళ్ళకి తిప్పలు అవుతాయి కదా, ఆ సౌకర్యం మేము మార్కెట్లో వాళ్ళకు అరేంజ్మెంట్ చేస్తాము. ఇక్కడనే ఉండి ఇక్కడ ఎండకు వేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర ఖరీదు చేయండి. ఎందుకంటే తూర్పు మన మిషన్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి అందుబాటు మేము చేస్తాం సార్ మీకు. ఎందుకంటే వాళ్ళకి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడండి. ఎందుకంటే మనం సీఎం నియోజకవర్గం కాబట్టి రైతులకు ఎలాంటి నియోజకవర్గం కూడా ఇక్కడనే కాదు ఏ మండలంలో అయినా కూడా అటువంటిది ఏమంటే మా దృష్టికి తీసుకురండి. మేము మళ్ళీ వాళ్ళకు ఎటువంటిది ఏమన్నా సహాయం చేస్తామని మీతో మనవి చేస్తూ, ఎందుకంటే ఇంతకుముందు చాలా కుంభకోణాలు జరిగినాయి టీఆర్ఎస్ సమయంలో. అటువంటిది మటకం జరగనియకండి. ఎందుకంటే అటువంటి జరిగినాయి అనుకో మీ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే రైతులు అనేటోళ్ళు వెన్నుముక. ఈరోజు పంటలు చాలా నష్టమైనవి.
కాబట్టి రైతులు కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్ గిట్టుబాటు 8,000 అంటే కందులు ఎండకుంటే తంపుంటే కూడా ఎండకేసి కరెక్ట్ 8,000 ఇవ్వండి వాళ్ళకి. వచ్చిన వాళ్ళని వాపస్ చేయకండి. ఏమంటున్నామా? ఎందుకంటే రైతులకు ఇక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ ఇంటికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఏమైనా జల్లెడు కానీ మనకు మిషన్స్ ఉన్నాయి, మీకు తూర్పు అవన్నీ పట్టేటివి, అటువంటి ఏమైనా అవసరం ఉంటే మాకు దృష్టికి తీసుకురండి. మీకు అందరికీ మేము హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా రైతులకు అందుబాటులో అందరు సేవ చేసి సద్వినియోగం కావాలని మా యొక్క మనవి. నా పేరు గోపాల్. నేను ఇక్కడ కొడంగల్ ఏపీఎంగా పనిచేస్తున్నా, ఐకేపీ ఏపీఎంగా. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన గౌరవ మార్కెట్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా డిపిఎం శేఖర్ సార్ గారికి, తర్వాత ఎంఆర్ఓ సార్ గారికి, మిగతా మార్కెట్ కమిటీ మెంబర్స్కు, మిగతా అధికారులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా సమాఖ్య అధ్యక్షురాలు గారికి. అయితే ఈరోజు మనకు కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిగా మన కొడంగల్ మండల హెడ్ క్వార్టర్లో మనకు మార్కెట్ యార్డు సహకారంతో నాఫేడ్ తర్వాత ఐకేపీ తరఫున మార్కెటింగ్ కందుల కొనుగోలు కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమం మనకు మెయిన్గా అంటే రైతులు ఇక్కడ మెయిన్గా కంది ఎక్కువగా మనం పండించడం జరుగుతుంది. కందులను మనకు తాండ్రు కానీ మిగతా ఏరియాలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ తీసుకుపోయి అమ్ముతారు. అక్కడ ఇంకోటి దళారులకు తక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. కానీ మనము మంచి రేటు మనకు మార్కెట్ కమిటీలో ఇక్కడ మనకు మంచి రేటు 8,000 క్వింటాల లెక్కన మనం ఇస్తున్నాము. ఒకటి ఏంటంటే రైతులు ధాన్యాన్ని మనకు ఏదైతే కందులు ఉన్నాయో కందులను ఎటువంటి చెత్త లేకుండా, తర్వాత కుచ్చు లేకుండా, అటువంటి లేకుండా నాణ్యమైనటువంటి కందులను తీసుకొచ్చితే వాళ్ళకు కరెక్ట్ మద్దతు ధర 8,000 ఇస్తాము. వాళ్ళు ఏంటంటే రైతులు, ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంటు, తర్వాత భూమి పాస్బుక్లు, దానిలో మనకు ఆన్లైన్లో ఎంత అయితే ల్యాండ్ ఉందో అది అగ్రికల్చర్ ఏవో గారితో రాసుకొచ్చి, ఆన్లైన్లో వాస్తవంగా ఉన్నది అగ్రికల్చర్ ఏవోతో సంతకం చేసుకొని సర్టిఫై చేసుకొచ్చి అట్టి పేపర్లను మనకు ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది. కందులను కూడా ముందే షాంపూలు తీసుకొచ్చి మనకి ఏదైతే షాంపూలు తీసుకున్నారో అదే షాంపూల్ని కందులు మనం తీసుకురావాలి. షాంపూలో కూడా తీసుకొచ్చి కందులో కూడా తీసుకొస్తే మనకి ఇబ్బంది అవుతుంది. మనకి ఇక్కడ ప్యాడీ మనకి ఏదైతే కందుల క్లీనర్ కూడా ఒకటి మిషన్ ఉంది. దాంట్లో తేమ శాతం 12 కన్నా బిలో ఉండాలి. 8 నుంచి 12 వరకే మనకు తేమ శాతం ఉండాలి. ఆ తేమ శాతం ప్రకారం తీసుకోవాలి. తర్వాత ఎటువంటి మాకు ఫోన్లు కానీ బయటికి వెళ్ళి అట్లా ఒత్తిడి తీసుకురావద్దు. ఎందుకంటే ప్రతి రైతు కూడా న్యాయం చేయాలని చెప్పి మన మండల సమాఖ్య నుంచి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మనము ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మాకు సహకరించగలరని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.